అందరూ కూడా బైబిల్ చూడాలని కోరుతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములు అందరూ కూడా ప్రార్థన కూడికకి వచ్చేటప్పుడు తప్పక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మనకి ఇవ్వబడినటువంటి ప్రామాణిక గ్రంథాన్ని తప్పక చదవాలని ప్రభు పేరట కోరుతా ఉన్నాను. రండి, నేటి దిన వాక్యం పరిచర్యలోకి మనం వెళదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుదాం. కొన్ని లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు బహుశ్రద్ధగా 20వ వచనము నుండి చివరి వరకు 27వ వచనం వరకు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కూడా కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక, అందరు కూడా మరొక పేజీ త్రిప్పుదాం, గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నారనుకుంటున్నాను, అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చదవబడిన లేఖనాన్ని ఈ రాత్రి సంఘముగా చేరి ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క లేఖన సత్యాన్ని గ్రహించుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి తండ్రి, ఉన్నది ఉన్నట్టుగా నీ లేఖనాన్ని మేము సంఘముగా ధ్యానిస్తూ ఉండగా మాకు ఆత్మీయంగా ఏదైతే మీరు నేర్పించబోతున్నారో అట్టి విషయాన్ని మీరు నేర్పించి మానవ స్వరమును, మా ప్రభువా నీవు నా స్వరమును ముట్టి నీ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుటకు మనస్సు మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అందరం ఒకసారి 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించినప్పుడు వారికి అడుగడుగున శ్రమలే కదా, అడుగడుగున శ్రమలే. వారు ప్రయాణించిన చోటు, వారు నడిచిన చోటు, వారు నిలబడిన చోటు అరణ్యం. అరణ్యం అంటే అక్కడ ఎలాంటి మనలాగా పట్టుపరుపులు ఉండేటువంటి స్థలము కాదు అది. మనలాగా డాంబర్ రోడ్డు మీద నడిచేటువంటి స్థలము కాదు అది. ఒక భయంకరమైన పట్టణము, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తాం. ఏంటయ్యా అంటే వారు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతం కానీ, వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ అరణ్యం కానీ, ఆ అరణ్యము భయంకరమైన అరణ్యం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, మన జీవితాల్లో ఇశ్రాయేలు ప్రయాణించినటువంటి ఆ 40 సంవత్సరాల ప్రయాణాన్ని గమనిస్తే వాళ్ళకి ఎక్కడ కూడా మంచి అనుభవాలు ఎదురైనట్టుగా చూడం. మీరు చూడండి, ఆదికాండం కానీ, నిర్గమకాండం కానీ, లేవ్యాకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశ కాండం కానీ, ఈ 5 కాండాలు మీరు చదివితే ఇశ్రాయేలు చరిత్రలో వారికి ఎక్కడ మంచి అనుభవాలు ఎదురగాలి.
ఎక్కడ చూసినా తెగుళ్ళు, ఎక్కడ చూసినా శ్రమలు, ఎక్కడ చూసినా కష్టాలు. అందుకే ఈ భూమి మీద మానవుడు జన్మించినది శ్రమనందుటకే. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు దూరం అవ్వాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం, నాకు ఈ శ్రమ రావద్దని ప్రార్థిస్తూ ఉంటాం. మంచిదే. ఇప్పుడు ఈ నిర్గమాకాండము 15వ అధ్యాయము మనం 20 వచనం నుండి 27 వచనాలు ఏదైతే ధ్యానం చేశామో వారికి ఒక అనుభవం ఎదురైంది. అక్కడ మిరియాము సంతోషంగా ఒక పాట పాడుతున్న క్రమములోనే మళ్ళీ ఒక అనుభవం ఎదురైంది. అంతకుముందు ఆమె ఎందుకు సంతోషంగా పాట పాడుతుంది అంటే, మీరు 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. గమనించండి ప్రియులారా, ఈ మాట మోషేతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ మీరు ఒకసారి చూద్దాం. 26వ వచనానికి వద్దాం. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదకిని వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయిరి. ఇక అలా ముందుకు చదువుకుంటూ మనం వస్తే 29వ వచనం చూడండి. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను గోడ వలె నుండెను. చెప్పలు కొడదాం. ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడ వలె. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. బాగా వినండి. ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే అనేక సత్యాలు అర్థమవుతాయి, అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు వెనకాల శత్రువు తరుముతున్నాడు. మనం రోజు లేచినప్పటి నుండి మనకు ఒక శత్రువు తరుముతూనే ఉంటాడు. ఏంటి ఆ శత్రువు అంటే, ధనం, డబ్బు అనే ఒక శత్రువు చంపుతూనే ఉంటాడు. ఎలా అంటే, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలి. ఏదో విధంగా మనల్ని తరుముతూనే ఉంటాడు, ఏదో విధంగా మనల్ని తరుముతూనే ఉంటాడు. రోగము మనల్ని తరుముతూనే ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యములో వారు ప్రయాణిస్తున్నప్పుడు, ఆ అరణ్యములో వాళ్ళు వెళుతున్నప్పుడు, ఆ అరణ్యములో వారు సాగి వెళుతున్నప్పుడు వారి ముందు చూస్తేనేమో భయంకరమైన సముద్రం, కుశ విజయం కాదు, వారి ముందు చూస్తేనేమో భయంకరమైన సముద్రం, వారి ముందు చూస్తే భయంకరమైన సముద్రం, వెనుక చూస్తే శత్రువులు ఐగుప్తీయులు. కానీ మధ్యలో ఉన్నది ఎవరు? ఇశ్రాయేల్, దేవుని ప్రజలు. ప్రియమైన వారలారా, ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. మనం వెనకాల చూస్తే శత్రువు అనే ఒక రోగం ఉండొచ్చు, మన ముందు చూస్తే సమస్యలు అనే సముద్రం ఉన్నది. వెనకాలనేమో శత్రువు అనే రోగం ఉంటే ముందేమో సమస్యలు అనేటువంటి సముద్రం మనకు ఎదురుగా వచ్చేది. మోషకు అదే అనుభవం కలిగింది. ఇన్ని లక్షల మందిని అరణ్యంలో నడిపిస్తుంటే ఆయన ఎదురుగా ఒక సముద్రం వచ్చేసింది. ఇప్పుడు ఆ సముద్రాన్ని దాటాలి. ఈ సముద్రాన్ని దాటాలి అంటే అక్కడ పడవలు లేవు, షిప్పులు లేవు. అక్కడ ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద షిప్పులు ఏమి లేవు. అక్కడ ఉంది ఒకే ఒకటి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. వెనకాల శత్రువులు ఐగుప్తు నుండి తరుముతుంటే, ఐగుప్తులో ఉన్నదేంటో తెలుసా? శాపము, రోగము. అక్కడ ఉన్నటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలే. కానీ ముందు సముద్రం ఉంది, వెనకాల ఐగుప్తీయులు వారిని తరుముతున్నారు. కానీ వారు ఏం చేశారో తెలుసా? మోషే మీద సనుక్కుంటున్నారు. మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అనేక సార్లు మన పరిస్థితులను చూసి మనం ఎవరి మీద సనుకుతాం తెలుసా? నన్ను ఎందుకు సృష్టించావు దేవా? నన్ను ఎందుకు తయారు చేసావు దేవా? అసలు నేను ఎందుకు భూమి మీద బ్రతికించావని మనకు అనిపిస్తున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ రోజు, ఆ రాత్రి మోషేకు దేవుడు ప్రత్యక్షమై ఒక మాట అంటాడు. నీ చేతిలో ఏముందయ్యా? కర్ర. నీ చేతిలో ఏముంది? నీ కర్ర ఉంది. మన చేతిలో ఏముంది? పరిశుద్ధ గ్రంథం,
దేవుని యొక్క దుడ్డు కర్ర. చెప్పలు కొడదాం. ఏంటిది? దేవుని దుడ్డు కర్ర. ఇది మనకి ఇవ్వబడినటువంటి విశ్వాస ప్రామాణిక గ్రంథం. ప్రతిరోజు బైబిల్ చదివితే గాడ్ విల్ స్పీక్ టు యూ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. నువ్వు చదవనంత మటుకు దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదవవో నీతో దేవుడు మాట్లాడడం మానేస్తాడు. ఆ రాత్రి మోసేతో మాట్లాడతాడు. మోసే, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఆ సముద్రం మీద కొట్టు. నీకున్నటువంటి ఆ ప్రామాణిక గ్రంథమైనటువంటి ఈ విశ్వాసమును, పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని నీ సమస్య అనేటువంటి సమస్య ఏంటి? నీ సమస్య ఏంటి? సముద్రమే కదా. సముద్రం మీద నీ కర్రను చాపు, నీ చెయ్యి చాపు అనగానే ఆయన ఆ కర్రను తీసుకొని ఆ సముద్రం మీద ఆ కర్రను చాపినప్పుడు చూడండి ఒకసారి, ఆ మాట చదవండి ఒకసారి. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. ఎంత విశ్వాసం ఉండాలండి! దేవుడు చెప్పిన మాటకు తను లోబడాలి అంటే ఆయనకు ఒక గొప్ప ఫెయిత్ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఇమ్మీడియట్గా చూడండి ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని మాటకు విధేయుడై, ఆ దేవుని మాటకు విధేయుడై, ప్రజలేమో కఠిన హృదయంగా ఉన్నారు, ప్రజలేమో ఏమి వినలేని పరిస్థితి. మోషే, మమ్మల్ని చంపుతావా? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఆయన ఎప్పుడైతే ఆ కర్రను తీసి విశ్వాసంతో చాపాడో ఏం చేశాడో తెలుసా? దేవుడు సముద్రపు నీళ్లను వడ్ల రాశిలాగా చేశాడు. చెప్పలు కొడదాం. సముద్రపు నీళ్లను ఒక రాశిగా చేసి చుట్టుపక్కల ఈ కుడి ప్రక్కను ఎడమ ప్రక్కన ఏం చేశాడు తెలుసా? గోడలు కట్టేశాడు. వాల్స్. సముద్రంలో గోడ కట్టడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మానవుని వల్ల కాదు. మానవుని వల్ల నువ్వు బకెట్లో నీళ్ళు తీసి ఇట్లా పోతే మళ్ళీ పోతూనే ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన ప్రజల్ని, ఇశ్రాయేలును దేవుడు కాపాడడానికి దేవుడు మోషేతో సెలవిచ్చిన మాట ఎప్పుడైతే మోషే పలికాడో, ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే మోషే ఆ మాటకు విధేయుడై ఆ ప్రజల ఎదుట ఆ సముద్రంతో ఆ కర్రను చాపాడో, ఆ కుడి ప్రక్కన ఒక గోడ తయారు చేశాడు దేవుడు, ఎడమ ప్రక్కన సముద్రాన్ని ఒక గోడగా చేశాడు. ఆ సముద్రంలో ఆరిన నేల కనబడుతుందంట. చెప్పలు కొడదాం. ఆరిన నేల. దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంది? మోషే యెహోవాకు మొరపెట్టగా. నీ వెనకాల సమస్య ఉన్నా, నీ ముందు సముద్రం ఉన్నా, సహోదరుడు విజయ్ అనేక మార్లు తన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ తను అనేక మార్లు అర్జన ఏంటంటే అడిగింది ఏంటంటే ప్రార్థన చేయండి అని. దేవునికి మొరపెట్టండి. ఎక్కడ దారులు మూసుకుపోతాయో అక్కడే ద్వారం తెరుస్తాడు దేవుడు. ఎక్కడ ఈ మార్గం లేదని మనం అనుకుంటామో అక్కడే దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. అక్కడే దేవుడు మనకు అవసరమైంది తప్పక ఇస్తాడు. కానీ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఓపిక, సహనం, ప్రార్థన. ఈ ఓపిక, సహనం ఎప్పుడైతే ఈ అద్భుతం చేశాడో ఇశ్రాయేలు ప్రజలు చూసి చాలా సంతోషపడ్డారు. మరుసటి రోజు ఏమైంది తెలుసా? పరిగెత్తుకొని ఐగుప్తులు వస్తున్నారే, ఏమైందిరా వీళ్ళకి, ఏం జరిగింది అసలు? వీరికి చుట్టుపక్కల సముద్రం ఉన్నప్పటికీ సముద్రం దాటి ఎలా వెళ్ళారు అని చూసి వారు భయపడిపోయారు ఐగుప్తీయులు. ఎప్పుడైతే వాళ్ళు దాటుకుంటూ వెళ్తున్నారో మళ్ళీ నీళ్లు సముద్రంగా మారడం ప్రారంభమయ్యాయి. వెనకాల వస్తున్న శత్రువు ఆ సముద్రంలో పడి చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని రక్షించింది ఏంటిది? విశ్వాసం. వారు రక్షించింది ఏంటిది? వారి విశ్వాసం, వారి నమ్మకం. మనకు విశ్వాసం ఉంటే తప్పక దేవుడు, అది సముద్రమైనా సరే, అది అరణ్యమైనా సరే, అది సమస్యలనే కోణమైనా సరే, దేవుడు నిన్ను దాటిస్తాడు. హల్లెలూయా. అలా దాటుకుంటూ ఒక సమస్య బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక మనం 15వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో మోషే అహరోనుల సహోదరి మిరియాము తంబూరతో పాట పాడుతుంది. ఏమని పాడుతుంది తెలుసా? షీ వాజ్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మమ్ములను దేవా యెహోవా మమ్మల్ని సముద్రం నుండి దాటించినందుకు వందనాలని ఆమె సంతోషంగా పాడుతుందో లేదో మళ్ళొక సమస్య వచ్చింది. ఏంటో సమస్య చూడండి ఒకసారి. 21వ వచనం, 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి ఇంకో సమస్య వచ్చి పడింది. ఇప్పుడేమో దాటింది సముద్రాన్ని, ఇప్పుడేం తెలుసా? నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళు. మళ్ళీ ఒక సమస్య వచ్చింది.
సమస్య వెంబడి సమస్యలు వస్తాయి, కష్టాల వెంబడి కష్టాలు వస్తాయి, పరిస్థితుల వెంబడి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడే మంచిగా ఉన్నాం అనుకుంటాం, కొద్దిసేపటికే సిక్ అయిపోతాం. ఇప్పుడే కదా నేను సముద్రం దాటి వచ్చాను, ఇప్పుడే కదా సముద్రం నుండి బయట పెట్టాం, 3 రోజులు అయిందో లేదో మళ్ళీ ఒక సమస్య వచ్చింది, అక్కడ నీళ్ళు లేవు. వాళ్ళు దాటిందే సముద్రాన్ని, మళ్ళీ తాగడానికి వారికి నీళ్ళు లేవు. మళ్ళీ ఒక సమస్య. కొన్నిసార్లు ఎన్ని మెడిసిన్ వేసుకున్నా, ఎంత వైద్యులను మనం సంప్రదించినా, ఎన్నిసార్లు మా బాబు చెప్తా ఉంటాడు సంపత్, ఎన్నోసార్లు తను వైద్యం చేసినప్పటికి కూడా చెప్తాడు, అంకుల్ ప్రార్థన చేయండి. తను కూడా దేవుని మీద ఆధారపడుతూ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎన్ని చేసినా కానీ మళ్ళొక సమస్య మనకు ఎదురుగొస్తుంది. ఇప్పుడు చూడండి, అక్కడ నీళ్ళు లేవు. ఆ ఉన్న నీళ్ళు ఎట్లున్నాయి తెలుసా? చేదైన నీళ్ళు. చదవండి ఒకసారి, దాన్ని మారా అని పిలిచాడు. చూడండి ఒకసారి చదవమ్మా సుమా. మారా నీళ్ళు. వారు ఎక్కడికి వచ్చారు? అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. గట్టిగా చదువు తల్లి. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక నీళ్ళే దొరకట్లేదంటే మళ్ళీ ఒక నీళ్ళు అక్కడ ఉన్నాయి. వారికి ఏంటంటే చేదైన నీళ్ళు. ఎన్ని చేదైన అనుభవాలు చూడండి. మీరు ఎక్కడికైనా వెళ్తే ఎన్ని చేదైన అనుభవాలు. ఎవరన్నా పలకరిస్తే కొంతమంది రివర్సు సరిగ్గా పలకరించరు. నేను చాలాసార్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను అనుభవించాను. అయ్యా వందనా అంటే అప్ప అని అంటూ ఉంటారు. అది చేదైన అనుభవాలు. ఇలాంటి చేదైన అనుభవాలు ఎన్ని ఉంటాయి తెలుసా? అప్పుడే నీ పర్సులో డబ్బులు ఉన్నాయి అనుకుంటావు, కానీ బస్ ఎక్కంగానే పర్సులో డబ్బులు ఉన్నాయి. ఇలాంటి చేదైన అనుభవాలు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరు నా వల్లే అనుకుంటాం, మంచుకున్నప్పుడు అక్కడికి వెళ్తే ఎవరు ఫోన్ చేయరు. ఎన్ని చేదైన అనుభవాలు. తిందామంటే ఆహారానికి ఉండదు. ఎన్ని చేదైన అనుభవాలు. ఇప్పుడే సముద్రాన్ని దాటొచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు మరొక చేద అనుభవం వచ్చింది. అక్కడ నీళ్లు లేవు. ఆ ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి. మరి ఈ సమస్యను పరిష్కరించేది ఎవరు అంటే, మరలా దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. మరలా ఎక్కడ చూడాలి? దేవుని వైపే చూడాలి. సృష్టికర్త వైపే చూడాలి. ఈరోజు భువనగిరి అనే ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడ మీరు వెళ్తుంటే హైవేలో ఒక హోటల్ కనబడుతుంది, వివేరా అనే ఒక హోటల్. అందులో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఒక అతను చెప్తున్నాడు, అతనికి ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ఆస్తి సంపాదించాలనే ఆశలు బాగుండేటి అట. ఆయన 2400 డాక్యుమెంట్స్, ఆ భూమి పట్టాలు తీసుకొని బీరువాలో పెట్టుకొని బాగా సంపాదించి పెట్టాడట. ఇక తులాల బంగారం తీసుకొని పెట్టాడు, వెండి తీసుకొని పెట్టాడు. అతని ఆశ ఎట్లాంటిదంటే, ఎంత సంపాదించినా ఆ సంపాదనకు అవధులు లేకుండా ఉంది. కొంతమందికి చేదైన అనుభవాలు వస్తే తప్ప దాని జోలికి పోకుండా ఉండరు. హల్లెలూయా. ఏమైంది తెలుసా? ఏ ఆస్తి కొరకైతే తను పాకులాడాడో, ఏ ఆస్తి కొరకైతే తను పోరాటం చేశాడో, ఏ ఆస్తి అతన్ని రక్షించలేదు. తను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎట్లా సంపాదించాడో అట్లే పోగొట్టుకున్నాడట. ఎట్లా సంపాదించాడో అట్లనే హాస్పిటల్ పాలైపోయాడట. అక్రమంగా సంపాదించాను, అక్రమంగానే పోయిందయ్యా. ఈరోజు దేవుడు నన్ను రక్షించాడు, నాకు కలిగిన కొంచెమైనా సరే నేను దాంట్లో తృప్తిగా ఉన్నాను. అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని నేను కలిగి ఉన్నాను, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నాను. ఇక నేను ఈ గ్రంథం పట్టుకొని స్వార్థ ప్రకటిస్తే చాలు. ఆయనకు లేని విల్లాస్ లేవంట. అంత ధనవంతుడు, కానీ దేవుని కొరకు విడిచిపెట్టాడు. ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు. ప్రభుచితమైతే మన సంఘానికి ఒకసారి పిలుస్తాను. రెడ్డి కుటుంబంలో నుండి రక్షింపబడి, ఆ రెడ్డిస్లో చాలామంది ఆయన్ని తిరస్కరించి, నువ్వెందుకు నమ్ముకున్నావు అని చెప్పి అతన్ని చాలా దూషణ చేశారు. కొన్ని ఎకరాలు దేవుని కొరకు దానంగా ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు నేను కలిశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన చెప్పిన మాట, నా జీవితంలో చాలా చేదైన అనుభవాలు నేను అనుభవించాను. ఎప్పుడు చెడు చేసినప్పుడు ఆయనకు చేదైన అనుభవాలు రాలేదట. ఎప్పుడు వచ్చినాయి తెలుసా? మంచి చేసినప్పుడే చేదైన అనుభవాలు. నా ఊళ్ళు కదా అని దగ్గర తీస్తే ఎన్ని చేదు అనుభవాలో. మా బ్రదర్సే కదా, మా సిస్టర్సే కదా, మా బంధువులే కదా, మా తోబుట్టువులే కదా. నువ్వు ఎన్నిసార్లు దగ్గర తీస్తే అన్ని చేదు అనుభవాలు వస్తాయి. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు చేదైన అనుభవం.
మారా అనే ఒక చేదైన అనుభవం వారికి ఎదురైంది. వారు మరలా ఏం చేశారో తెలుసా? మోషే మీద ఎటు పోయినా మోసే మీదనే, ఎటు పోయినా ఎవరిని చూస్తున్నారు వాళ్ళు? దేవుని చూడట్లేదు, మోషే మీద. మోషే మీద మోషే మీద సనుక్కొనగా మోషే ఏం చేస్తాడు? అరే బాబు, నేను కూడా నాకు దూడ దూపైతుంది, నేను కూడా మనిషినేరా బాబు అని చెప్పి వాళ్ళని ఎంత సద్మాయించినా లేదు. మళ్ళీ మోకాలించాడు, అయ్యా ఈ ప్రజలు చూడయ్యా అని. మళ్ళీ మోసే ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టి, అక్కడ ఒక అద్భుతం చూడండి, చదవండి ఒకసారి ఆ వచనం చదవం, గట్టిగా చదవమ్మా. అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా, చప్పలు కొడదాం, అతనికి ఏం చూపించాడు? ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు తీసుకొచ్చి ఎక్కడ వేసాడు ఆయన? ఆ నీళ్ళల్లో వేయగా ఆ నీళ్లు మధురములు. ఆయన చప్పలు కొడదాం. దేవుడు ఒక పరిష్కారాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత ఒక చెట్టు ఆ చెట్టు చూపించగానే, ఆ చెట్టు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయగానే ఆ నీళ్లు మధురములాయను అన్న తర్వాత కింద వచనం చదవండి ఒకసారి. ఆ చెట్టు ఏంటో నేను చెప్తాను, చదవండి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అందరూ చూడాలి ఈ వచనాన్ని, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. విజయ్ చెప్పలు కొడదామా ఒకసారి? నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇక్కడ చూడండి, ఒక చెట్టును చూపించాను. ఆ చెట్టు ఏంటో తెలుసా? యేసు ప్రభును సిలువ మీద వేసింది ఆ సిలువ మ్రాను అని రాయబడి ఉంటుంది. ఏమని రాయబడుతుంది? సిలువ మ్రాను. చూసారా? ఆ సిలువ మ్రాను మీద ఆయనను సిలువకేసినప్పుడు ఎప్పుడైతే ఆయన దెబ్బలు పొందాడో ఆ దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. చేదైన మన బ్రతుకులో, పాపపు బ్రతుకులో, చేదైన మన జీవితాల్లో, చేదైన మన అనుభవాల్లో, చేదైనటువంటి మన రోగములలో, చేదైనటువంటి మన యొక్క పాపపు జీవితాల్లో యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా మన యొక్క జీవితాల్లో దేవుడు మధురంగా మార్చాడు. ఈరోజు నీతిమంతులుగా పిలువబడుతున్నాం. చెప్పలు కొడదాం. నీతిమంతులుగా ఈ రాత్రి నేను ఒక మాట చెప్తున్న ప్రియులారా, నీ వెనకాల ఐగుప్తు సైన్యం వస్తుంది. కొన్నిసార్లు ఒక మంచి పని చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే, కొన్నిసార్లు ఏదో ఒక మంచి పని నువ్వు ప్రారంభిస్తావో లేదో నీ ఇంట్లో ఉన్నవారు సిక్ అయిపోతారు, లేకపోతే నీకే అనారోగ్యం కలుగుతుంది. ఇక ముందుకు సాగుదామంటే ఒక సముద్రం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అది దాటుకుంటూ వచ్చావంటే చేదైన అనుభవాలు, మారా లాంటి అనుభవాలు నీకు వస్తాయి ప్రియులారా. కానీ ఒక ధైర్యాన్ని నీవు కలిగి ఉండు. ఆ రోజు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించిన 6 లక్షల కాలు బలగం కలిగిన ఆ జనాభాను నడిపించిన దేవుడు, అన్ని లక్షల మందిని బ్రతికించిన దేవుడు, ఇక్కడున్న ప్రతి బిడ్డకు దేవుడు తప్పక సహాయం చేయబోతున్నాడు. ఆ రోజు విడిపించిన అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అదే దేవుని శక్తిని మనం కలిగి ఉన్నాం. ఆయన పేరే సజీవుడు నజరేయుడు అయిన యేసుక్రీస్తు. అందుకని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిడి వారికి చెవులనిచ్చాడు, మూగ వారికి మాట్లాడింపజేశాడు. ఇదిగో గమనించండి, చనిపోయిన లాజరును సమాధిలో నుండి లేపాడు. ఈరోజు నీకు వచ్చిన సమస్యను ఆయన స్వస్థపరుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఎన్ని చేదైన అనుభవాలు నీ జీవితాల్లో వచ్చినా సరే, ప్రియమైన వారులారా, ఒక్కసారి ఇశ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి